చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో తిష్ట వేసి స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడులు చేస్తున్న ఒంటరి ఏనుగు సోలార్ విద్యుత్ కంచెను తొండంతో పీకి పడేసి హల్చల్ చేసింది. ఒంటరి ఏనుగు కోపం వచ్చింది. అడ్డొచ్చిన సోలార్ విద్యుత్ వైర్లను తొండంతో పీకి పడేసింది. అయినా పొలాలకు చొరబడి పంటలను ధ్వంసం చేసేందుకు సోలార్ విద్యుత్ వైర్లను దాటలేకపోయింది. దీంతో చేసేది లేక అడవిలోకి వెనక్కి తిరిగింది. ఈ ఘటన పుల్చల మండలం దేవలంపేట పంచాయతీ దిగువ మూర్తివారిపల్లి సమీపంలోని అటవీ సరిహద్దులో సోమవారం రాత్రి జరిగింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా పగలంతా తిష్ట వేస్తున్న ఒంటరి ఏనుగు రాత్రి సమయాల్లో పాళ్యం దేవలంపేట పంచాయతీ పరిసరలోని పొలాలకు చొరబడి పంటలపై విధ్వంసం కొనసాగించేది. పంటలపై గైదాడుల నివారణకు సోలార్ విద్యుత్ కంచె పనులు 2 రోజుల క్రితం పూర్తి చేశారు. సోలార్ విద్యుత్ పనితీరును పరిశీలించేందుకు ట్రయల్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వంక మార్గంలో పొలాలకు చేరుకున్న ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. తిరుగుముఖంలో సోలార్ విద్యుత్ వైర్లు అడ్డు తగలడంతో ఘీంకారాలు చేసింది. గమనించిన ఎఫ్ఎస్ మొహమ్మద్ షఫీ విద్యుత్ సరఫరాను ఆపించడంతో ఏనుగు అడవిలోకి చేరుకుంది. అయితే ఒంటరి ఏనుగు అడవిలోకి వెళ్లే సమయంలో సోలార్ విద్యుత్ వైర్లతో ఇబ్బందులు పడిందని, ఇక ఇటువైపు రాదని అందరూ అనుకున్నారు. పంటలను ధ్వంసం చేసి ఆకలి తీర్చుకునేందుకు ఒంటరి ఏనుగు సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే అడవిలోని దయ్యాల వంక నుంచి బయలుదేరింది. అటవీ సరిహద్దులో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ కంచె వద్దకు చేరుకుంది. పొలాల వైపు వెళ్లేందుకు విద్యుత్ వైర్లు అడ్డు రావడంతో ఏనుగుకు కోపం వచ్చింది. విద్యుత్ వైర్లను దాటేందుకు ఒంటరి ఏనుగు చాలాసేపు ప్రయత్నించింది. అయితే విద్యుత్ ఘాతంతో ఏనుగు మరింత కోపంతో సోలార్ విద్యుత్ వైర్లను ధ్వంసం చేసింది. అయినా ధ్వంసం చేసిన చోట విద్యుత్ వైర్లను దాటుకుని పొలాల్లోకి వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఒంటరి ఏనుగు తిరుగుముఖం పట్టింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.